నోటీసులు లేకుండానే ఉద్యోగుల సస్పెన్షన్, ఎక్స్ప్లనేషన్ లేకుండా తీసుకున్న నిర్ణయం, నో కామెంట్స్ తో తప్పించుకున్న అధికారులు. చిన్న తప్పులకు పెద్ద శిక్షలేనా? సస్పెన్షన్ ఆర్డర్లలో నోటీసుల ప్రస్తావనే లేదు. అధికారుల తడబాటు నిర్ణయాల, తప్పులను కప్పిపుంచుకునే సస్పెన్షన్ల. మరి ఫోర్జరీ ఆరోపణలపై చర్యలు ఎక్కడా? ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. ఇంకా ఎంతమంది ఉద్యోగులు బలవుతారు? నంద్యాల జిల్లా తిమ్మాపురం పిహెచ్సిల ఉద్యోగులపై సస్పెన్షన్ చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. వివిడి న్యూస్ టీవీ రిపోర్టర్ తో మాట్లాడిన డిఎం అండ్ హెచ్ఓ నంద్యాల నో కామెంట్స్ అంటూ స్పందించకుండా తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగులను సస్పెండ్ చేసే ముందు నోటీసులు ఇవ్వకుండా, ఎక్స్ప్లనేషన్ తీసుకోకుండా తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సరైంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవైపు ఫోర్జరీ వంటి తీవ్రమైన ఆరోపణలున్న వారిపై చర్యలు లేకపోయినా చిన్నపాటి ఆలస్యాల పేరుతో ఉద్యోగులను సస్పెండ్ చేయడం అధికారుల తడబాటు నిర్ణయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఎం అండ్ హెచ్ఓ నోటీసులు ఇచ్చామని చెబుతున్నప్పటికీ సస్పెన్షన్ ఆర్డర్లలో ఆ వివరాలు లేకపోవడం మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది. అధికారుల తప్పులను కప్పిపుంచుకోవడానికే ఈ సస్పెన్షన్లు చేస్తున్నారా, లేక పై అధికారుల మెప్పు కోసం తడబాటు నిర్ణయాలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సరైన విధానాలు పాటించకుండా ఇలా సస్పెండ్ చేస్తే ఇంకా ఎంతమంది ఉద్యోగులు బలవుతారు? నో కామెంట్స్ అంటూ మౌనం వహించడం బాధ్యత నుంచి తప్పించుకోవడమేనా అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఫస్ట్ సోకాల్ చేయాలి, డైరెక్ట్ సస్పెండ్ చేయడం కానీ సుప్రీం కోర్టు ఆర్డర్. నో కామెంట్స్, నో కామెంట్స్, నో కామెంట్స్. సో నంద్యాల తిమ్మాపురం ఉద్యోగుల సస్పెన్స్ వ్యవహారంపై సోకాల్ చేయడం మీరు సస్పెండ్ చేయాలని ఆరోపణ, దాని గురించి సమాధానం సార్. తిమ్మాపురం పిహెచ్సి మహానగర మండలంలో ఉంది. అక్కడ చాలా రోజులుగా డాక్టర్లు కానీ సిబ్బంది కానీ సరిగ్గా హాజరు కాకుండా చాలా సార్లు సోకాల్ నోటీసులు మెమోలు ఇవ్వడము మందలించడం జరిగింది. అయినా వాళ్ళు మార్పు రాలేదు. కానీ జిల్లా కలెక్టర్ మేడం గారు స్వయంగానే తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా వారికి ఆల్రెడీ సోకాల్ నోటీసులు అన్ని ఇస్తూ వారికి చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవడం జరిగింది. తదుపరి జిల్లాలోని అందరికి కూడా కఠినంగా దీనికి సంబంధించిన ముఖ్యంగా ఆదేశాలు, కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి సమయపాలన పాటించడము, రెండు సమయపాలన పాటిన తర్వాత అక్కడ ప్రజలకు కానీ రోగులకు కానీ సత్వరమైన చర్యలు, సత్వరమైన చికిత్స అందించాలని అందరికీ హెచ్చరిక చేయడం జరిగింది. దీనికి సంబంధించి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు సక్రమంగా విధులు హాజరవుతున్నారు, ఎఫర్ట్స్ ఇస్తున్నారు, వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు మంచి సేవ అందిస్తున్నారు. మన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో కూడా 5 సంవత్సరాలు చూస్తే మన జిల్లా బాగుంది. ఎక్కడ కూడా నెగిటివ్ గా ఏ పిఎస్సీ గురించి రాలేదు. అందరూ కూడా 76% మనకు పాజిటివ్ గా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ముఖ్యంగా ముందుకాలం జరిగిన ఇష్యూ వల్ల డాక్టర్లు అందరూ అలర్ట్ అయ్యారు. అలాగే ప్రజలు ముఖ్యంగా ఈ స్టాఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. టైం ప్రకారం పోతున్నారు, పని చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.